ప్రయత్నాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పొచ్చు. ఇక ఎన్నికల కమిషన్ సంబంధించి కొత్త చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా అండ్ కమిషనర్గా ఇద్దరు, సిఈసిగా జ్ఞానేష్ కుమారు, కమిషనర్గా వివేక్ జోషి నిన్న అపాయింట్ అయినారు. ఇప్పటికే వీరికి రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపింది. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ఉన్నత స్థాయి కమిటీ కూడా ఎంపిక చేసిరు. రేపు ఎల్లుండో వీళ్ళు ఆ బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న జ్ఞానేష్ కుమార్ భారతదేశ 26వ కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్ ప్రస్తుతం హర్యానా సిఎస్గా విధులు నిర్వహిస్తున్న వివేక్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సిఈసి రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారం ముగియనున్న నేపథ్యంలో కొత్త సిఈసిని ఎంపిక చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, అమిత్ షా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వీళ్ళందరూ పాల్గొన్నారు. ఈయన జ్ఞానేష్ కుమార్కి, వివేక్ జోషికి బాధ్యతలు అప్పగిస్తూ ఇప్పటికే సంబంధించిన ఆమోదం పొందింది. వాళ్ళు రేపేళ్ళుండో ఛార్జ్ తీసుకొని ఎన్నికల కమిషన్ని ముందుకు నడిపించే అవకాశం ఉంది. ఇక రేషన్ కార్డులకు సంబంధించిన ఇది మనము